అస్సలాము అలైకుం. ఆడవారి మీద నిందలు వేయడం మన సమాజంలో ఇది సర్వసాధారణం అండి. చాలామంది ఏంటంటే అసలు తెలియకుండానే వాళ్ళకి ఏం జ్ఞానం లేకుండానే వేరే వాళ్ళ మీద నిందలు వేసేస్తూ ఉంటారు. ఆ అత్తలు కోడళ్ళ మీద, భర్తలు భార్యల మీద, అలాగే కొంతమంది వేరే స్త్రీల మీద కూడా వీళ్ళేవేవో ఊహించుకొని తన శీలం మీద నిందలు వేస్తూ ఉంటారు. ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడినా కూడా తనేదో తప్పు చేసేసినట్టు, చూడు తను ఎలా మాట్లాడుతుందో, ఎవరితోనో మాట్లాడుతుంది అన్నట్టు క్రియేట్ చేసేస్తారు. చదువుకున్న అమ్మాయిల మీద, ఉద్యోగం చేసే అమ్మాయిలంటే చెడ్డవాళ్ళని చెప్పేసి. సూరా నెంబర్ 24 ఆయత్ నెంబర్ 4లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా చెప్తున్నాడు, పవిత్రమైన స్త్రీల మీద వ్యభిచారం నింద వేసి నలుగురిని సాక్ష్యం తీసుకురావడంలో విఫలమైతే అలాంటి వారికి 80 కొరడా దెబ్బలు విధించబడింది మరియు వారి యొక్క సాక్ష్యం జీవితాంతం స్వీకరించబడదు అని చెప్పేసి. చూశారు కదా, ఎవరైనా స్త్రీల మీద, వాళ్ళు వాళ్ళైనా ముస్లిమ్స్ అయినా వేరే మతస్థులైనా శీలవంతమైన స్త్రీ మీద మీరు నింద వేశారంటే మీకు 80 కొరడా దెబ్బలు, జీవితాంతం మీ సాక్ష్యం చెల్లదు, మిమ్మల్ని సాక్షులుగా పరిగణించరు. అలాగే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెప్పారు, ఇలా ఎవరి మీదైనా స్త్రీల మీద నింద వేసేవాళ్ళు 100 సంవత్సరాలు మంచి పనులు చేసినా, సజ్దాలు చేసినా, నమాజులు చదివినా కూడా వాళ్ళ యొక్క నమాజులు, మంచి పనులు, సత్కార్యాలు స్వీకరించబడవు. ఎప్పటి వరకు అంటే వాళ్ళు పశ్చాత్తాపం చెంది అల్లాహ్ దగ్గర క్షమాపణ కోరుకొని, ఎవరి మీదైతే నింద వేశారో వాళ్ళ దగ్గర క్షమాపణ కోరుకునే వరకు కూడా. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే మన సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. త్వరగా వేరే వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు. ఈ హదీసు, ఖురాన్ ఆయత్ తెలిసైనా వాళ్ళు మారతారేమో. షేర్ చేయండి. అస్సలాము అలైకుం.